ప్రకాశం బ్యారేజ్ నుంచి భారీగా వస్తున్న వరద వేమూరు నియోజకవర్గంలో లంక గ్రామాలను చుట్టుముట్టింది. అరవింద్ వారధిపై నుంచి కూడా వరద ఉధృతంగా ప్రవహించడంతో కరకట్టకు గండిపడింది. దీంతో కొల్లూరు మండలంలోని లంక గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. జలదిగ్బంధంలో ఉన్న లంక గ్రామాల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందజేస్తారు. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద దిగువ స్థాయిలో ఉన్న లంక గ్రామాలను ముంచెత్తుంది. ప్రకాశం బ్యారేజీ నుంచి దాదాపు 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వస్తున్న నేపథ్యంలో వరద మొత్తం కూడా బాపట్ల జిల్లాలోని కొల్లూరు వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు మండలం లంక గ్రామాలకు చేరుతుంది. ఇప్పటికే లంక గ్రామాలు మొత్తం కూడా జలదిగ్బంధం అయ్యాయి. అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైనట్టు కూడా తెలుస్తుంది. వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు సమీపంలో ఉన్న అరవింద వారధి వద్ద కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. గత రాత్రి అరవింద వారధి వద్ద గండిపడిన నేపథ్యంలో నీరు మొత్తం కూడా ఓర్ల మీదకి పొలాల మీదకి పడుతున్న పరిస్థితి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం నిలబడిన చోటే ఈ రోడ్డు నుంచి దాదాపు కొల్లూరు మండలంలోని 9 లంక గ్రామాలకు వెళ్ళే దారి ఇది. ఈ లంకకి ఇక్కడ అరవింద వారధి వద్ద గండిపడి వరద మొత్తం కూడా గ్రామాల్లోకి వస్తున్న నేపథ్యంలో 9 లంక గ్రామాలకు పూర్తిగా రాకపోకలు స్తంభించాయి. ఇక లంక గ్రామం నిన్న సాయంత్రానికే కొల్లూరు మండలంలోని లంక గ్రామాలు మొత్తం కూడా పంట పొలాలు నీటి మునిగిపోగా ఇప్పుడు గ్రామాలను సైతం ఈ వరద చుట్టముట్టింది. ఇప్పటికే వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అధికార యంత్రాంగంతో కూడా సమన్వయం చేసుకుంటూ లంక గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మరోవైపు జిల్లా యంత్రాంగం కూడా సమన్వయంతో పనిచేస్తూ ఇక్కడ ఉన్న లంక గ్రామాల ప్రజలకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా వారికి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ ఇప్పటికే రంగంలోకి దింపిన పరిస్థితి అయితే ఉంది. ఇక లంక గ్రామాల వైపు ఎవరు వెళ్లకుండా ఇక్కడ పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసి ఇటువైపు మనుషులను కానీ వాహనాలు కానీ వెళ్లకుండా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రకాశం బ్యారేజీ దిగువకు వస్తున్న 10 లక్షల క్యూసెక్కులు పైబడ వాటర్ మొత్తం కూడా ఈ లంక గ్రామాల్లోకి చేరుకున్న నేపథ్యంలో లంక గ్రామాలు మొత్తం కూడా జలమయమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒక కృష్ణా కరకట్టం అమ్మటి ఉన్న గ్రామాలు సైతం కూడా నీటి మునకలోనే ఉన్నాయి. అమరావతి దగ్గరనే అమరావతి నుంచి చూసుకుంటే అమరావతి అమరలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని కూడా వరద చుట్టుముట్టినట్టు కూడా తెలుస్తుంది. అక్కడ పోలీస్ స్టేషన్లోకి సైతం నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో అక్కడ అధికారులు కూడా అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. ఇక మరోవైపు కరకట్ట అమ్మటి ఉన్న మంతెన ఆశ్రమం కూడా అక్కడ కరకట్టకు లీక్ అయిన నేపథ్యంలో మంతెన ఆశ్రమానికి నీరు చుట్టుముట్టింది. అక్కడ అధికారులు మొత్తం కూడా అక్కడ గత రాత్రి అంతా కూడా మంత్రి నిమ్మల రామానాయుడు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అధికార యంత్రాంగంతో కలిసి ఆ లీకుని పూడ్చే ప్రయత్నం చేసేందుకు కూడా అది ప్రయత్నం విఫలం కావడంతో కూడా మంతెన ఆశ్రమంలోకి నీరు చుట్టుముట్టింది. ఇక ఆ మంతెన ఆశ్రమంలో ఉన్న ప్రజలను మొత్తాన్ని కూడా రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా వాళ్ళని బయటికి తీసుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మరోవైపు తెనాలి నియోజకవర్గంలో కానీ కొల్లిపురం మండలంలో ఉన్న లంక గ్రామాల్లో కూడా నీరు చేరుతున్న నేపథ్యంలో ఇప్పటికే మంత్రి నాదెండ్ల మనోహర్ ఇక్కడే నియోజకవర్గంలోనే టెస్ట్ వేసి అధికార యంత్రాంగాన్ని నిత్యం సమన్వయం పరుస్తూ కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఎగువ నుంచి వస్తున్న ప్రకాశం బ్యారేజీ ఎగువ నుంచి పులిచింతల నుంచి కానీ ప్రకాశం బ్యారేజీ నుంచి బుడమేరు నుంచి వస్తున్న వరద మొత్తం కూడా ఈ వేమూరు నియోజకవర్గంలోనే లోతట్టు ప్రాంతాలైన లంక గ్రామాల మీద ప్రభావం చూపుతున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో 2009వ సంవత్సరంలో 10 లక్షల క్యూసెక్కులు వరద నీరు రాగా ఇప్పుడు 10,50,000 క్యూసెక్కులు ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ నుంచి విడుదలవుతుంది. ఇంకా అది గంటకి పెరుగుతుందని అధికారులు ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో లంక గ్రామాల ప్రజలు కరకట్ట వెంట కృష్ణానది అంటూ ఉన్న గ్రామాల ప్రజలైతే భయాందోళనలో చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కొల్లూరు మండలంలోనే 9 లంక గ్రామాల్లోకి వరద చేరిన నేపథ్యంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ అక్కడ జీవనం సాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ఇక్కడ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీతో కూడా సమన్వయం చేసుకుంటూ లంక గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి పూర్తి స్థాయిలో వారిని అండగా ఉండేందుకు కూడా రక్షణ చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పోలీసు రెవెన్యూ యంత్రాంగాన్ని అందరినీ కూడా పూర్తి స్థాయిలో గ్రామాల్లోనే అందుబాటులో ఉంచి ప్రజలకు ఎలాంటి ఆటంకం కలగకుండా వారిని అధైర్యపడకుండా ధైర్యంగా ఉంచే విధంగా అయితే ఇక్కడ కొల్లూరు మండలంలో అధికార యంత్రాంగం అయితే ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ఆధ్వర్యంలో పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తానికి కొల్లూరు లంక గ్రామాల్లో ముంచెత్తిన వరద నీటికి సంబంధించి.
కృష్ణానది పరివాహక గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. అమరలింగేశ్వర ఆలయంలోకి వరద నీరు చేరింది. అమరావతి ధరణి కోటలో ప్రధాన రహదారిపై 4 అడుగుల మేర వరద నీరు నిలిచింది. మునుగోడు, మల్లాది, దిడుగు, ధరణికోట గ్రామాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. రిపోర్ట్